ప్రార్థనా పత్రిక బుధవారము 22/5/2024. యేసు అధికారం. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. యేసు యొక్క అధికారము ప్రార్థన యొక్క ముగింపు మరియు మీ స్థితి మరియు అధికారాన్ని ఉపయోగించటంలో కీలకం. బైబిల్లోని అతి ముఖ్యమైన అంశం యేసు నామం. మీరు ఈ నామమున ప్రార్థన చేసినప్పుడు చీకటి కనుమరుగవుతుంది. సమయము మరియు స్థలం యొక్క అతీత తత్వం సంభవిస్తుంది మరియు దేవుని కార్యములు 237 దేశాలలో జరుగుతాయి. మీరు అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే, మనిషి మొదట దేవుని స్వారూప్యంలో సృజించబడ్డాడు. ఆదికాండం 1:27. అయితే సాతాను కారణంగా ఈ రూపము నాశనం చేయబడింది. ఫలితంగా సమస్యలు మొదలవుతా ఉన్నాయి. తత్ఫలితంగా మానవుడు ఈ భూమిపై పరదేశిగా జీవించాడు, కష్టాలు అనుభవించాడు మరియు నరకానికి వెళ్తూ ఉన్నాడు. యేసు అపవాది క్రియలను నాశనం చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు నిజమైన దేవుడు మరియు నిజమైన మానవుడు. యేసును అంగీకరించటం ద్వారా మీరు మూల పాపము నుండి మరియు సాతాను ఉనికి నుండి విముక్తి పొందుతారు మరియు మీ సమస్యలన్నీ అంతమవుతాయి. మొదటిది, బైబిల్లో నమోదు చేయబడిన యేసు యొక్క అధికారం. వాక్యమై ఉన్న దేవుడు శరీరధారి అయి వచ్చినట్లే మీరు క్రీస్తును స్వీకరించి ఆయన నామమును విశ్వసించినప్పుడు సమస్తము మార్చబడుతుంది. ఇది పరలోకము మరియు భూమిపై సమస్త అధికారములను కలిగి ఉన్న నామం. ఇది పాపాలను క్షమించి మరియు విధి మరియు గతిని మార్చే అధికారాన్ని కలిగి ఉన్న నామం. దయ్యాలను వెళ్ళగొట్టే అధికారాన్ని కలిగి ఉన్న నామము ఇది. ఇది తీర్పు తీర్చే అధికారం కలిగిన నామం మరియు సమాధానాలను స్వీకరించే అధికారము ఈ నామములో ఉంది. రెండవది, యేసు అధికారానికి సంబంధించిన సాక్ష్యాలు. మీరు క్రీస్తు నామము యొక్క అధికారంతో ప్రార్థించినప్పుడు అత్యంత వాస్తవిక సమాధానం పరిశుద్ధాత్మ సహాయకుడుగా ఇవ్వబడుతున్నాడు. తత్ఫలితంగా దేవుని రాజ్యం స్థాపించబడుతుంది మరియు సాతాను బంధించబడతాడు. మూడవది, సమాధాన ప్రార్థనకు అవసరమైన షరతులు. సమాధానం ఇవ్వబడిన ప్రార్థనకు ముఖ్యమైన షరతు యేసు నామం. అదనంగా ఇది దేవుని వాగ్దానాలను విశ్వసించే విశ్వాసం. ఇది దేవుని చిత్తాన్ని వెతకటం మరియు మీకు అధికారం ఉందని గ్రహించటం కూడా. శీఘ్ర సమాధానం మీ పాపాలను గ్రహించి యేసునామంలో వాటి నుండి దూరంగా తిరగటం. మీకు ఇవ్వబడిన అధికారం మీకు తెలియకపోతే సరైన సువార్త ఉద్యమం తలెత్తదు. మీకు రక్షించే శక్తి ఉంది. సేవకులు ప్రాంతాన్ని రక్షించే చిత్రాన్ని తప్పనిసరిగా గీయాలి. సంఘ నాయకులు తప్పనిసరిగా 70 ప్రాంతాలను రక్షించే చిత్రాన్ని గీయాలి. చివరిగా శేషము తప్పనిసరిగా వారి పాఠశాలలను రక్షించే చిత్రాన్ని గీయాలి. చివరికి సేవకులు, సంఘము, అధికారులు మరియు శేషము తప్పనిసరిగా ప్రార్థనా దుర్గములను, సువార్త దుర్గములను మరియు సంఘ దుర్గములను నిర్మించాలి. ఒడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, యేసు నామము యొక్క అధికారాన్ని ఆస్వాదించుటకు మరియు ఉపయోగించటానికి నాకు సహాయం చేయండి. ఆ నామం యొక్క శక్తి ద్వారా జరిగే పరిశుద్ధాత్మ కార్యములను మరియు చీకటిని నాశనం చేసే దేవుని రాజ్యం యొక్క కార్యములను చూచుటకు నాకు సహాయం చేయండి. ఆ నామం యొక్క అధికారం ద్వారా నేను సువార్త పొలమును, సంఘము మరియు భవిష్యత్తు తరమును రక్షించే సాక్షిని అవటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.